బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, అగ్రనాయకత్వం, కార్యకర్తల నుంచి మొదలు పెడితే కీలకమైనటువంటి నాయకత్వం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు, తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. గతంలో ఉద్యమం సమయంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ఇంకొక ఉద్యమం, ఈ ప్రభుత్వ అవినీతిని బయట పెడతాం, ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతామని మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు మనతో పాటున్నారు. ఎట్లా చూస్తున్నారు సార్? దేవిప్రసాద్ గారు మనతో పాటు. దేవిప్రసాద్ గారు ఎట్లా చూస్తున్నారు? డెఫినెట్గా ఇది హరీష్ రావు గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద నిరంతరం ఇలా దాడులు చేసేటువంటి ఒక సంస్కృతిని ఇలా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. గత 2 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి మహాప్రభు అని ఒక ప్రజల పక్షాన నిలిచి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము నిరంతరం కూడా అడుగుతున్నాం. కానీ ఈ నిరంతరం అడుగుతున్నటువంటి గొంతుల్ని నొక్కేయాలని, మూసేయాలని, ప్రశ్నలకు తావే లేకుండా చేయాలని ఒక నిర్బంధ కాండని, మినీ ఎమర్జెన్సీని ఇవాళ తెలంగాణలో పెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఒక పొలిటికల్ హైడ్రామా. నిన్న మా హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణాల మీద చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి బంధువులకు సంబంధం ఉందని చెప్పిండు. దాని మీద విచారణ చేయండి, సంబంధం లేదని చెప్పండి, మా పార్టీకి సంబంధమే లేదని నిరూపించుకునే ప్రయత్నం చేయండి. అవి ఏవి చేయకుండా ఆ చర్చను పక్కదారి పట్టేయడానికి, చర్చ ప్రజల్లో జరగకుండా చేయడానికి, డైవర్ట్ చేయడానికి తెచ్చినటువంటి సిట్ నోటీస్ మాత్రమే. ఇది పొలిటికల్ డైవర్షన్ మాత్రమే అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పార్టీగా. మా ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దురాగతాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమల్లో తీవ్రమైనటువంటి వైఫల్యం చెందింది. ఇవాళ ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. అట్లాగే ఇచ్చిన అన్ని హామీలను అడిగినటువంటి ప్రతి వాళ్ళ మీద కూడా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది, కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా నిరంతరం ప్రశ్నిస్తాం, నిరంతరం వెంటాడుతాం, నిరంతరం అడుగుతాం. వాళ్ళు కేసులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కేసులు కొత్త కాదు, అనేక త్యాగాలతో త్యాగాల పునాదుల మీద నిర్మించబడినటువంటి పార్టీ. కాబట్టి ఎన్ని పోరాటాలకైనా మేము వెనుకాడకుండా ముందుకు పోతాం. రైట్. సో ఖచ్చితంగా మరొక పోరాటమే చేయబోతున్నాం అని మాట్లాడుతున్నారు. తకిలపల్లి రవీంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు, ఎమ్మెల్సీ. రవీంద్రరావు గారు, ఓవైపు బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గతంలో చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము ప్రూవ్ చేస్తామని చెప్పేసి అరెస్టుల దిశగా, విచారణల దిశగా ప్రభుత్వం ముందుకు పోతోంది. సిట్ నోటీసులు రాత్రి 9 గంటలు వచ్చినాయి. బట్ అంతకంటే ముందు మాట్లాడినటువంటి ఆ వారం రోజుల ఎపిసోడ్లు అన్నీ ఒకెత్తు అయితే కనుక ఈ సిట్ నోటీసులు ఒకెత్తుగా కనిపిస్తోంది. ఆ గద్దెలు, ఈ నోటీసులు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు కింద రేవంత్ రెడ్డికి ఎంత సెగ తగిలింది అనేది ఆయన మాటలే మనకు అర్థమైందని. సర్పంచ్ ఎన్నికలు ఊరికనే సునాయాసంగా గెలుస్తామని అనుకున్నారు. బయటికి ఎన్ని గాంభీర్యాలు పలికినా ఎంత బొక్కబడ్డది సర్పంచ్ ఎన్నికల్లో అనేది అర్థమైంది. చాలా పెద్ద గ్రామాలు, మండల హెడ్ క్వార్టర్స్ లాంటివి గెలిచాం. మున్సిపల్ ఎన్నికలు ముందుంది, అనివార్యం, బీఫారంతో జరిగే ఎన్నికలు. ప్రతి ఎన్నిక సందర్భంగా ఏదో ఒక కేసును లేపడం, అయితే కాళేశ్వరం లేపడం, లేకపోతే ఫోన్ ట్యాపింగ్, లేకపోతే ఈ కార్ రేసింగ్, అలా ఈ రకమైనటువంటిగా లేకపోతే సిట్ లేయడం, ఇవన్నీ కూడా ఎన్నికల సందర్భంలో హడావిడి చేయడం అనేది, ఇవన్నీ పేలవు, పారవు, నడవవు. ఇవి కేవలం ఈ ప్రభుత్వానికి తగులుతున్నటువంటి ఇబ్బందిని గుర్తుంచుకొని చేసే ప్రక్రియ తప్ప మరొకటి కాదు. ఇది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎంత పేలవమైన కేసు, ఇలాంటి కేసును పట్టుకొని ఇలా సాగదేయడం, అది మున్సిపల్ ఎన్నికలు పెట్టుకుని హరీష్ రావు గారికి లాంటి వాటికి నోటీస్ ఇచ్చి చేయడం అనేది వాళ్ళ చేతగానితనానికి, బేలతనానికి ఇది నిదర్శనం. ఈ తడాక, దీని రియాక్షన్స్ ఏంటనేది ఈ రోజు నుంచి మీరు చూస్తారు. రవికుమార్ గారు, మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ 34 to 35% బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. సో ఆ ఎఫెక్ట్ ఉంటుందనే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తీసుకొచ్చారా, లేదంటే వాళ్ళ కుంభకోణాలు బయట పెడుతున్నారు, బొగ్గుగనికి సంబంధించినటువంటి కుంభకోణాలు బయట పెడుతున్నారు, అంటే ప్రజల తరపున ప్రశ్నిస్తున్నారు, 6 గ్యారంటీల గురించి ప్రశ్నిస్తున్నారు, రైతు భరోసాల గురించి ప్రశ్నిస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలోనే ఈ విచారణ చూస్తున్నారా? ఎట్లా చూస్తున్నారు ఈ విచారణ? నిన్న హరీష్ రావు గారి విచారణ ఏ సందర్భంలో వచ్చింది? నిన్న సాయంత్రం నోటిఫికేషన్ వచ్చింది. నిన్న ఉదయము హరీష్ రావు గారు ఇదే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు సింగరేణి బొగ్గు గనులకు సంబంధించినటువంటి ఒరిస్సాలోని నైని బ్లాక్కు సంబంధించినటువంటి వ్యవహారము, బండారాన్ని
దాంట్లో కుంభకోణాన్ని పూసగుచ్చినట్టుగా బండారాన్ని ప్రజల ముందు విడమర్చి చెప్పిండు. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఈ నేపథ్యంలో వీళ్ళు చేసేటటువంటి ఈ కుంభకోణము ప్రజలకు అర్థమైనట్లయితే ప్రజలు మమ్మల్ని రాజకీయంగా అదే బొగ్గు గన్లలో వేసి పాతరేస్తారన్నటువంటి భయంతో డైవర్షన్ పాలిటిక్స్ కోసం నిన్న సాయంత్రం హరీష్ రావు గారికి అప్పటికప్పుడే నోటీస్ ఇచ్చింది విచారణ పేరు మీద. రెండు, అట్లాగే ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజలకి 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఏ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి అసమర్థులు వీళ్ళు. వాళ్ళ అసమర్థతని వైఫల్యాలని కప్పిపుచ్చుకోవటానికి డైవర్షన్ కోసము చేసేటటువంటి వేధింపులు రాజకీయ ప్రతీకారంగా చేసేటటువంటి దిక్కుమాలిన దాష్టికమే తప్ప మరి ఏమీ కాదు. బరాబర్గా వీటిని న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి దాష్టికాలని, అరాచకాలని, క్షుద్ర రాజకీయాలని, నీచ రాజకీయాలని తెలంగాణ సమాజం ముందు విడమర్చి చెప్పి వీళ్ళని రాజకీయంగా పాతరేయటం ఖాయం.